నిజంగానే మీ పోస్ట్‌లో, రీపోస్ట్‌లో చూస్తున్నాం అండ్ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి వెళ్లి చూసిన తర్వాత ఫుల్ మీల్స్ అంటున్నారు ఈ మూవీది. సో, వాళ్ళతో మీరు థియేటర్‌లో చూసారా కలిసి ఫ్యాన్స్‌తో? అంటే నాకు సెంటిమెంట్ అండి. నేను 'గబ్బర్ సింగ్' కూడా నేను థియేటర్‌లో చూడలేదు. ఎప్పుడో ఒక 4, 5 వీక్స్ తర్వాత థియేటర్‌కెళ్ళి చూశాను. ఆహ్, నాకేముండదంటే చూస్తున్నంత సేపు ఒక యాంగ్జైటీ ఉంటది. ఆళ్ళతో కూర్చొని చూస్తుంటే. సో, థియేటర్‌కి వెళ్ళాలంటే ఏ సినిమాకైనా సరే. 'గబ్బర్ సింగ్' 4 వారాల తర్వాత వెళ్ళాను. 'మిరపకాయ' 3 వారాల తర్వాత ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు నాకు. నేను వెళ్ళను థియేటర్‌కి. ఆహ్, థియేటర్కి వెళ్ళినా సరే ఒకసారి త్రివిక్రమ్ గారు వెళ్ళారు 'గబ్బర్ సింగ్' అన్నప్పుడు నేను ఆ డోర్ దగ్గర బయట నిలబడి కాసేపు ఉన్న ఆయన బయటకు వచ్చేంత వరకు అని. సో లోపలికి వెళ్ళి కూర్చోలేదు. బట్ అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు. భయంకరమైన రీల్స్ అసలు కొన్ని అయితే ఎక్కువగా 1 మినిట్ తీస్తున్నారు. ఆ వీడియోస్ అన్నీ మా వాళ్ళకి పంపించి ప్లీజ్ దయచేసి అందరికి ఫ్యాన్ చెప్పేదంటే మీరు ఏదో ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ మీరు ఏదో మీ ఉత్సాహానికి పెడితే ఓకే, కానీ మీరు మోర్ దెన్ మినిట్ అట్లా వీడియోలు పెట్టకండి దయచేసి. అవన్నీ మేము తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఫుల్ మీల్స్ అని ఎందుకంటున్నాం అంటే అండి, జనరల్గా నా సినిమాలు గ్యాలరీకి ప్లే చేస్తాయి. అంటే అంత్యాక్షరి రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన 2 రోజులకి అంత్యాక్షరి మొత్తం కట్ చేసి యూట్యూబ్లో పెట్టారు ఎవరో. అయినా సరే సినిమాకి రిపీట్ ఆడియన్స్ వెళ్ళారు. ఎందుకంటే యూ వాంట్ టు వాచ్ ఇట్. లైక్ ఇప్పుడు ఇంట్లో 100 ఇంచ్ టీవీస్ ఉన్నా సరే మనం స్టేడియంలోకి వెళ్ళి ఎలా అయితే మ్యాచ్ చూడాలనుకుంటామో అలాంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్, ఒక కలెక్టివ్ ఎంటర్టైన్మెంట్, ఒక డైలాగ్ చెప్పగానే 100 మంది క్లాప్స్ కొట్టడము అలా ఉంటుంది. కాబట్టి ఫుల్ మీల్స్ అనేది అలా స్టార్ట్ అయింది. అంటే పాటలు, డైలాగ్స్, డ్యాన్స్, విలన్ కాన్ఫిడెన్స్తో హై అడ్రలిన్ సీన్స్, కామెడీ, శ్రీలీలతో ఉన్న ఒక భలే క్యూట్ సెన్సిటివ్ లవ్ ట్రాక్, ఒక ఎమోషను. అప్పుడే 3rd డే మళ్ళీ డీటెయిల్స్ చెప్పకూడదు కానీ హాస్పిటల్ సీన్స్లో వచ్చే ఎమోషన్. సో ఓన్లీ ఎలివేషన్సే కాదు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టే ఆడియన్స్, నేను సరదాగా ఫస్ట్ పోస్ట్ వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ అని వేసా. ఒక పోస్ట్ వేసి నెక్స్ట్ ఫుల్ పోస్ట్ అయిపోతున్నా, దాంతో ఫుల్ మీల్స్ అని ఊరికే సరదాగా వాడా. అది ఏ ముహూర్తాన్ని అన్నా కానీ అక్కడి నుంచి సినిమా రిలీజ్ అయ్యేవారికి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందరూ ఫుల్ మీల్స్ అంటున్నారు.